ఇవి జొన్న పేలాలు చేసుకున్న తర్వాత ఇవి అన్నీ కాకుండా కొన్ని ఇలా మిగిలిపోతాయి. అలా మిగిలిపోయినవి వేస్ట్గా పడేయకుండా స్నాక్స్గా చేసుకుందాం. ఇవి తీసుకొని మిక్సీలో పోసేద్దాం. మిక్సీ జార్లో వాటిని బొంబాయి రవ్వలాగా అలా వరుసగా ఉండే విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా బరకగా మనం సున్న ఉండలు చేసుకుంటాం కదా, అలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత తగినంత బెల్లం వేసి మిక్సీ తిప్పుకుందాం. ఈ బెల్లాన్ని ఇలా కొట్టేసి ఇలా కొట్టుకున్న బెల్లాన్ని మిక్సీ జార్లో వేసేసి ఒకసారి తిప్పేసుకున్న తర్వాత బెల్లం అంతా ఇందులో కలిసిపోయే వరకు మిక్సీ పట్టుకోండి. తర్వాత సరిపోయిందో లేదో కొద్దిగా తిని చూసి తీపికి తగ్గట్టు బెల్లం మళ్ళీ అలా పౌడర్ లాగా చేసేసి ఇందులో మిక్సీలో వేసి కలపండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలో పోసేసుకొని మనం ఎలాగైతే సున్నుండ చేయడానికి నెయ్యి కలుపుకుంటాం కదండి, అలా నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళకి, పిల్లలకి లైట్గా పోసేసి దాన్ని కలిపి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో స్నాక్స్ చేసి పెట్టండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఫస్ట్ ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కలుపుకోండి, లేకపోతే గేదెది కలుపుకోండి. ఆవు నెయ్యి కలపడం వల్ల గ్యాస్ ట్రబుల్ను తక్కువ చేస్తుంది.